హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్. ఈరోజైతే మా పిన్ని వాళ్ళు అయితే సకినాలు చుడుతున్నారు. ఆ పండగ పనులు అయితే స్టార్ట్ అయినాయి. మీలో ఎంతమంది అప్పల పనులు అయితే స్టార్ట్ అయినాయో ఎండ్ అయినాయో కామెంట్ చేయండి. మా పిన్ని అయితే ప్రతి సంక్రాంతికి కంపల్సరీ సకినాలు అయితే చేస్తుంది. ఇలా ఒక బెడ్షీట్ మీదనైతే సకినాలు చుట్టుకోవాలి. కొంచెం ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్, పల్సర్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్తోటి ఇంకో ప్లేట్లోకి అయితే ఇలా లైన్గా వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోండి, లేకపోతే విరిగిపోతాయి, మళ్ళీ డబల్ పని చేయాల్సి వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. మా పిన్ని అయితే ఎంత కష్టమైన ప్రతి సంక్రాంతికి అయితే కంపల్సరీ చేస్తుంది. నాకు సకినాలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఏమేమి వెరైటీస్ చేసిందో కామెంట్ చేయండి. తెలంగాణలో సంక్రాంతి అంటేనే సకినాలు కంపల్సరీ చేస్తారు. ప్రతి సంక్రాంతికి అయితే ఇలానైతే చేయడం జరుగుతుంది. ఇలా సకినాలు చుట్టుకున్నాక పచ్చి తీయొద్దు, కొంచెం ఆరిపోయినాక తీసుకోవాలి. తీసుకున్న ప్లేట్లో ఇలానైతే మూకుడులో వేసుకొని వేయించుకోవాలి. అప్పల పుల్లతోటి అటు ఇటు అనుకోవాలి, లేకపోతే ఒక్కొక్కటి అతుక్కుంటాయి. బియ్యం పిండి పట్టించుకొని అందులోనైతే నువ్వులు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి, లేకపోతే పిండి ఆరిపోతుంది. పిండి ఆరిపోతే వాటిని వేయడానికి రాదు సకినాలు. అలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా మూకుట్లోనైతే వేసుకోవాలి. సకినాలు చుట్టిని ఆరిపోయినాయి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా చేసుకుంటూ ఉండాలి. మేమైతే పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, ఎండింగ్ కూడా వచ్చినాయి. మా పనులు అయిపోయినాయి. మీ ఎంతవరకు వచ్చినా చేయండి. పండగ అంటే ఇంకెక్కువ పని ఉంటుంది కదా, అందుకే పక్కన గిన్నెలో కూడా వాటర్ పెట్టేసాం. అవి వేడైపోయినాయి. పిల్లలకైతే స్నానాలు కూడా చేపించవచ్చు. ఇలానైతే ఒక్కొక్కటి తీసుకొని ఇలానైతే వేసుకోవాలి ఒక గిన్నెలో. ఇంకా సకినాలు చుట్టడం అయితే అయిపోలేదండి, ఇంకా చుడుతున్నాము. కానీ చాలా టైం పడుతుందండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.